కొంచెం కింద పెట్టుకో. నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ సీఎం జగన్ అయితే చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, నెల్లూరు సెంట్రల్ జైలుకి మాజీ సీఎం జగన్ అయితే చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓవరాల్ గా వారి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డితో ములాఖాత్ ఏర్పరచుకున్నారు. కాసేపటి క్రితం వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటు అభిమానులు అయ్యుండొచ్చు, నాయకులు అయితే స్వాగతం పలికారు. ప్రస్తుతం పిన్నెల రామకృష్ణారెడ్డి 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇప్పటి వరకు కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పరామర్శించారు. అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైలు వద్దకు రావడం జరిగింది. ఆయన లోపల ములాఖాత్తో ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నారో ఒకసారి ఇటు మనం ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ జైలు వద్ద ప్రాంగణంలో ఉందాం. ఏదైతే ఈ ప్రాంగణం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో పాటు ఇటు నాయకులంతా కూడా భారీ స్థాయిలో చేరుకోవడం జరిగింది. పిన్నెల రామకృష్ణారెడ్డితో దాదాపు కూడా 30 నిమిషాల పాటు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు, ములాఖాతు చేయబోతున్నారు. ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు నేతలు కూడా ఇటు కేంద్ర కారాగారంకి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 11:40 నెల్లూరులో ఉన్నటువంటి కనుపర్తుపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా పలువురు ఇటు అభిమానులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మహిళలు సైతం కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడాలంటే చాలా అరుదైనటువంటి సన్నివేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన చూడాలంటే పరదాలు కట్టినటువంటి పరిస్థితి, ఆయన దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చినటువంటి పరిస్థితిలో అభిమానులంతా కూడా ఇటు నాయకులంతా కూడా సెంట్రల్ జైలు వద్దకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పిన్నెల రామకృష్ణారెడ్డి 2 కేసుల నేపథ్యంలో రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ భాగంగా లోపలికి వెళ్ళారు. సో ఆయన దాదాపు కూడా 30 నిమిషాల పాటు రామకృష్ణారెడ్డిని మాట్లాడేసిన అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కూడా పలువురు మాజీ మంత్రులు కూడా ఉండడం జరిగింది. ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పటికే మనం చెప్పుకున్నటువంటి చాలామంది మాజీ మంత్రులు కూడా, మాజీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. సెంట్రల్ జైల్లో మరికొన్ని రోజుల పాటు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉండబోతున్నారు. దాదాపు కూడా ఆయన మీద 4 కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేటు వద్ద ఉన్నటువంటి ఈవీఎంల ధ్వంసం కేసు అయ్యుండొచ్చు, నారాయణ స్వామి పోలీస్ ఆఫీసర్పై దాడి చేసినటువంటి కేసు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఓ మహిళపై ఏదైతే దుర్భాషలాడినటువంటి కేసు అయ్యుండొచ్చు. సో 4 కేసులు ఉన్నాయి. సో ఈ 4 కేసుల్లో 2 కేసుల మీద న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇప్పటికే పిన్నెల రామకృష్ణారెడ్డి 14 రోజుల పాటు రిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందులో గత నెల 27వ తేదీ పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇక్కడికి నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా రామకృష్ణారెడ్డిని పలువురు మాజీ మంత్రులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇటు ఆయన్ని పరామర్శిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అభిమానులంతా కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు సైతం కూడా ఇక్కడికి చాలామంది ఇక్కడికి వచ్చున్నారు. సో మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడేందుకు కూడా అనిల్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించుకొచ్చారు, ఏ విధంగా చూడొచ్చు చెప్పండి. ఇది కార్యకర్తల ఒక నూతన ఉద్యోగం.
ఎవరైతే కష్టాలు ఉంటారో వారికి అండగా ఉంటారనేది మన గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ యొక్క లక్ష్యం. ఇదే పందాన్ని జగన్మోహన్ దగ్గర నుంచి మిగతా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అండగా ఉంటామనేది ఒక సంకేతం ఈ రాష్ట్రానికి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఆప్కాబ్ చైర్మన్ అనిల్ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాదాపు వేల సంఖ్యలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి సెంట్రల్ జైలు యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి కారాగారం సంబంధించినటువంటి మనం ఎంట్రన్స్ చూద్దాం. ఎంట్రన్స్ మరి కాసేపట్లో కూడా ఆయన ఇక్కడి నుంచే బయటికి రాబోతున్నారు. దాదాపు కూడా 30 నిమిషాల పాటు కూడా కారాగారంలో పిన్నెల రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పరామర్శిస్తున్నారు. ఏదైతే 14 రోజులు రిమాండ్ పూర్తి స్థాయిలో కూడా ముగించుకొని నువ్వు బయటకు వస్తావనే ఒక ధైర్యం అయితే చెప్పబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డి 4 కేసుల్లో ఇప్పటికే ఆయన మీద 2 కేసుల్లో రిమాండ్ విధించినటువంటి జ్యుడిషియల్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పిన్నెల రామకృష్ణారెడ్డి రిమాండ్ను పొడిగిస్తారనేది మాత్రం ఇటు సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉంది. అయినప్పటికీ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డిని పలుమార్లు కూడా ఇటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా పలువురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11 గంటల 40 నిమిషాలకు కనుపర్తిపాడు హెల్ప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయన అక్కడ చేరుకోగానే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆయన వచ్చేటువంటి రోడ్డు మార్గాన్ని అంతా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా, నాయకులంతా కూడా చాలామంది అక్కడ వెయిట్ చేశారు. వాళ్ళందరూ కూడా అభివాదం చేసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి లోపల ఉన్నటువంటి ఆయన ఏదైతే ఆ ప్రాంగణానికి వెళ్ళడం జరిగింది. సో ఆయన ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఆయన ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని కారాగారంలోకి వెళ్ళడం జరిగింది. మొత్తానికి మరికొన్ని నిమిషాల్లో పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితిలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డి రిమాండ్ ఏదైతే 14 రోజుల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో గత నెల 27వ తేదీ వచ్చినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి మరికొన్ని రోజుల పాటు కూడా సెంట్రల్ జైల్లో ఉంటారు. సో ఆయన్ని ధైర్యం చెప్పేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాధురి, థ్యాంక్ యూ నరేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.